నమస్తే అమ్మ. మరి ఈరోజు నారా లోకేష్ గారు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కూడా గెలిచినటువంటి నాయకుల్ని నారా లోకేష్ గారు ఆత్మీయంగా కలిసి వాళ్ళకి విందు కూడా ఏర్పాటు చేసి మహిళలకి మంగళగిరి పట్టు చీరలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇది హెల్దీ రాజకీయం అంటారా, లేదంటే ఒకవైపు వస్తున్న ఆరోపణ ఏంటంటే నారా లోకేష్ గారు తర్వాత సీఎం కుర్చీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, దాని గురించి వీళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది. అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? వాళ్ళు చేసేదంతా కూడా సైకో ప్రభుత్వం చేసేది కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఈ సైకో ప్రభుత్వాన్ని కుళ్ళు రాజకీయాలు అడ్డం పెట్టుకొని మాట్లాడటం అనేది కరెక్ట్ అయింది కాదు. అంటే ఎప్పుడున్న ప్రభుత్వం సైకో ప్రభుత్వం అంటారు? గతంలో ఉన్నది సైకో ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి సైకో ప్రభుత్వము కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ కార్పొరేటర్లు కానీ ఏ రోజు కూడా పిలిచి మా కుటుంబ సభ్యులుగా భావించుకొని ఏ రోజు కూడా లోపల పిలిచి ఒక గ్లాస్ మంచిని ఇచ్చినటువంటి సైకో ప్రభుత్వం ఆ గతంలో. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు చేసినటువంటి పనితీరు వాళ్ళ ఫ్యామిలీతో పాటు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ చైర్మన్లు కానీ అందరినీ కూడా రోజు ఒక కుటుంబాన్ని కలిసి వాళ్ళకి విందు ఇవ్వటం అనేది వాళ్ళ కలహాలో కలుపుకోవడం కానీ ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక తోడబుట్టిన మనిషిగా భావించుకొని చేస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడింది. అంటే ఎవరైతే ఫ్యామిలీతో పాటు వచ్చిన మహిళలకి ముఖ్యంగా చీరలు అంటే చాలా ఇష్టం, అందరికీ తెలిసిన విషయమే. మంగళగిరి పట్టు శారీస్ ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుందండి? ఎందుకంటే ఆయన మంగళగిరి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తూ ఉన్నారు. మంగళగిరి పట్టుని ప్రమోట్ చేస్తున్నారంటారు ఈయన? మంగళగిరి పట్టు అనేది చాలా అద్భుతమైనదండి. మంగళగిరి నుంచి చాలామంది కూడా రవాణా చేస్తుంటారు. విజయవాడ కాదు, పట్టినటువంటి పల్లెటూరులో కూడా ఎక్కువ శాతం కూడా మంగళగిరి అనేది చారీస్ అనేది బాగుంటుంది కాబట్టి ఇస్తున్నారు. మన లేడీస్ ఏం కావాలని కోరుకుంటున్నారు? చీర, జాకెట్, పసుపు, కుంకుమ. మన లేడీస్ కోరుకున్నది అది. లోకేష్ బాబు గారు కూడా ఏం చేశారు? తన తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా భావించుకొని, నా ఇంటి ఆడపడుచులుగా భావించుకొని మహిళలకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చీర, జాకెటు, పూలు, పసుపు, కుంకుమ, గాజులు అనేది ఒకటి సంప్రదాయం వస్తున్నటువంటి లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమం మంచిది. అంటే ఈరోజు నారా లోకేష్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూనే ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు, అక్రమంగా వైసీపీ నాయకుల మీద, వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తూ ఉన్నాడు, రేపొద్దున ఇదే తిరిగి నీకు వర్తిస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎలా చూస్తారు అసలు పేరు నాని ఎక్కడండి? గతంలో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రావాలంటే పరదాలు కట్టుకొని రోడ్డు మీదకి వచ్చేవాడంటే సైకో ప్రభుత్వంలో. ఇవాళ లోకేష్ బాబు గురించి, రెడ్ బుక్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ప్రజలు మాట్లాడబట్టే నీకు 11 సీట్లే ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో 11 ఒకటే చేస్తారు. రేపు నువ్వు ఇవాళ రెడ్ బుక్ అన్నావు. గతంలో మీరు చేస్తున్నటువంటి ఏంటి? ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రజలు రోడ్డు మీదకి రావాలంటే ముందు పోలీసులను పిలిపిస్తారు, కేసులు పెడతారు, లోపల పెట్టేస్తారు, జైల్లో పెడతారు, కేసులు పెడతారు. దానివల్ల ప్రజలు కూడా ఏ రోజు కూడా బయటకు వచ్చినటువంటి దాఖలు లేవు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఏమంటే మాకు ఇది కావాలి, మాకు ఆర్థిక సాయంగా ఉంది, మాకు అభివృద్ధి చెందాలి అని చెప్పి ప్రతి ఒక్క మహిళలు కూడా, పురుషులు కూడా ప్రతి ఒక్క డివిజన్లో ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీలు కానీ కలవడం జరుగుతుంది. వాళ్ళ డివిజన్లలో అభివృద్ధి చేయడం అనేది కూడా బ్రహ్మాండంగా ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే నక్కకి నాగులు అనుకున్నటువంటి తేడా ఉంది ఇప్పట్లో. అంటే ముఖ్యంగా ఇది సామాన్యులను అడ్డు విరిచే ప్రభుత్వం, దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో 20 నెలల నుంచి కూడా అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక సామాన్య మహిళగా చెప్పండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎంపీలను కలిసే వెసులుబాటు మీకుందా? అసలు ఆ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా అనిపిస్తుంది ఈరోజు? ఇవాళ గతంలో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు కూడా రోడ్ల మీద నిలబడి ఉన్నారు. సైకో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, రోడ్ల మీద నిలబడి మీరు రాండి అంటే వస్తాం. కానీ ఇవాళ మేము మహిళలు స్వచ్ఛందంగా, మాకు ఒక అపాయింట్మెంట్ లేదు, ఒక ఇంట్లోకి మనం ఎలా తలుపు తీసుకొని ఒక ఇంట్లోకి వెళ్తున్నామో మేము అలాగ స్వచ్ఛందంగా ఒక ఇంట్లో తలుపు తీసుకొని అలాగే వెళ్తున్నాం. అలాగే మేము ఇవాళ ఎమ్మెల్యే గారిని కలవాలన్నా, ఎంపీ గారిని కలవాలన్నా, లోకేష్ బాబు గారిని కలవాలన్నా, సీఎం చంద్రబాబు నాయుడు కలవాలన్నా కూడా ఒక కుటుంబ బాధ్యతలకు ఒక కుటుంబంలో మేము ఇవాళ వెళ్తున్నాం. అంటే ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర కార్యాలయంలోనే ఆయన ఇంట్లోనే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా ప్రతి ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించాలి అని చెప్పి మస్ట్ అండ్ షుడ్గా చెప్పిన పరిస్థితి. మరి ప్రజా దర్బార్లో సమస్యలు పరిష్కారం అవుతున్నాయా, లేదా తూతూ మంత్రంగా ఇక్కడ ప్రజా దర్బార్ అనేది నిర్వహిస్తున్నారంటారు? ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే గారి ఆఫీసులో ప్రజా దర్బార్ అనేది జరుగుతుంది. ప్రజా దర్బార్లో వాళ్ళకు ఉన్నటువంటి పింఛన్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, టిక్కో ఇల్లు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా టిక్కో ఇల్లు ఇస్తామని చెప్పేసి మోసం చేసి టిక్కో ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు ఇస్తామని చెప్పారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా
రోజు ప్రతి శుక్రవారం ఉదయం 9 నుంచి 12 వరకు కూడా ప్రతి ఎమ్మెల్యే గారి ఆఫీసులో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ ఫోన్లో కూడా ఆల్రెడీగా మెసేజ్లు కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వంగా భావించుకొని వాళ్ళు చక్కగా రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని బాధలు చెప్పుకొని వాళ్ళు తీరుస్తున్నారు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ. అంటే ఈ పాలన పట్ల సామాన్యులందరూ సంతృప్తిగా ఉన్నారంటారా? బ్రహ్మాండంగా ఉన్నారు, 100% ఉన్నారు. గతంలో ఏముందండి, ఎవరు వెళ్ళినా కూడా చెప్పడానికి కూడా అవకాశం ఉండేది కాదు. కార్పొరేట్లు అందుబాటులో ఉండరు, అధికారులు అందుబాటులో ఉండరు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏ సమస్య ఎవరు చెప్పుకోవాలో తెలియదు. రోడ్డు మీదకి వస్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఏమైనా ధర్నాలు చేద్దామంటే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఏ సమస్య ఎక్కడ చెప్పాలో తెలియని ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా చక్కగా మహిళల ముందుకు వచ్చేసి మా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ధైర్యంగా చెప్పుకొని ఆ సమస్య పరిష్కారం చేసుకుంటుంది ఈ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత.